ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. దారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు మరువని బాట అయినను, ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాట అయినను, వెరవదెన్నడైనను నాదు హృదయము, వెరవదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదమందు నడచెనే, గాయపడిన యేసు పాదమందు నడిచెనే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. My fears aside, leaving my doubts behind, giving my hopes and dreams to you, Jesus, reaching my hands to yours, believing there's so much more, knowing that all you have in store for me is good. It's good. Today's the day you have made. I will rejoice and be glad in it. Today's the day you have made. I will rejoice and be glad in it. I won't worry about tomorrow, trusting in what you said. Today's the day, oh oh oh. Today's the day, oh oh oh. I will stand upon your truth, I will stand upon your truth. all my days I'll live for you. All my days I'll live for you. I will stand upon your truth, I will stand upon your truth. all my days I'll live for you, Lord. All my days I'll live. Today's the day you have made. I will rejoice and be glad in it. Today's the day you have made. I will rejoice and be glad in it. I won't worry about tomorrow, giving you my fears and sorrow. Where you lead me, I will follow, trust in what you said. Today's the day, today's the day, oh oh oh. Today's the day, today's the day, oh oh oh. Today's the day. All of my life, in every season, you are still God. I have a reason to sing, I have a reason to worship. All of my life, in every season, you are still God. I have a reason to sing, I have a reason to worship. I will give praise, I will give praise. No weapon formed against me shall remain. I will rejoice and I will declare, God is my victory and He is here. This is my prayer in the harvest, when favor and providence flow. I have the faith to be
again. The seed I received I will sow. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ప్రభునందు ప్రియ సంగమా, దేవుని మహాకృపను బట్టి మరలా బైబిల్ ధ్యాన కూడికలోనికి మనం దేవుడు మనల్ని నడిపించాడు. ఈ గురువారం రేపు సాయంకాలం దేవుని సన్నిధిలో కూడడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి నేను వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ఈ బైబిల్ ధ్యానాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. తల వచ్చి కాళ్ళు మూసుకోండి. మీ బైబిల్స్ ఎక్కడ ఉన్నామంటే తీసుకొని ముందు కూర్చొని ముందు పెన్సిల్ పెన్ పెట్టుకొని మీకు ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే రాసుకోండి. దయచేసి మీరు దీని ద్వారా ఆత్మీయ మేము పొందాలన్నదే ఆశ కాబట్టి సంఘం కార్యవర్గం ఆశించి బైబిల్ ధ్యాన కొడుకులు పెట్టింది. కనుక మీరు దీని ద్వారా ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలి, సంఘం క్షేమాలను పొందాలి అన్న ఉద్దేశం కాబట్టి మీరు అందరూ సహకరించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం. మిక్కిలి ప్రియుడు తండ్రి, ప్రేమించి మరి యొక్క నూతన దినాన్ని మా బ్రతుకులో ఇచ్చారు. మేము ఇంకా సజీవులుగా ఉన్నాం. అంతేకాకుండా మీరు ఇచ్చిన రక్షణ అనుభవిస్తున్నాం. మేము పొందబోయే ఆ పరలోక రాజ్యాన్ని గురించి నిరీక్షణ గలవారమే ఇంకా ముందుకు కొనసాగుతున్నాం. మీరు మా ఏళ్ళ చూపుల ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. మా బ్రతుకంతా నాయన మీ సన్నిధిలో మేము అర్పిస్తున్నాం. మమ్మల్ని అంగీకరించండి. మీ వాక్యమే కదా మాకు జీవం. మనుషులు రొట్టె వలన కాదు కదా, మీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన లేఖనం చెప్తుంది. అలాగే ఈ లేఖనాలను మేము ధ్యానం చేస్తున్నప్పుడు మేము ఆత్మీయంగా స్ట్రెంగ్త్ అవ్వడానికి, మేము ఎదిగి ఫలించడానికి కావలసిన కృపనివ్వండి. దాసుడుగా నన్ను మీరు అభిషేకించి నా పెదవులను కాల్చి నా మనస్సాక్షిని కడిగి నా కంటలు నా కన్నులను నా సమస్తాన్ని మీరు సైంటిఫై చేయమని ప్రతినాడుకుంటున్నాను. వింటున్న వారిని కూడా మీరు సైంటిఫై చేసి వెలుగుద్దు పుట్టించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మాట్లాడటకు వినుటకు కావలసిన కృపను మాకు అందరికీ దయచేయమని, సమస్తం ద్వారా గిరమై పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, గత కాలంలో మనం ఎఫెసీయులకు రాసిన పత్రికను ప్రారంభించుకొని దాని ఉద్దేశాన్ని, మనం వ్రాయబడిన కాలాన్ని, అందులో ఉన్న గ్రంథ పరిశోధనను చేసాం. ఎంత ఎక్కువగా మనం గ్రంథ పరిశోధన పరిచయం దాని గురించిన వివరణ మనం తెలుసుకుంటాము, దాన్ని బట్టి మనకి గ్రంథంలో ఏముందా అన్నది అర్థమవుతుంది. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు ఆ కాలంలో, ఏ కాలంలో రాయబడింది మీకు లాస్ట్ టైం చెప్పాను. బైబిల్ స్టడీ చేసినప్పుడు ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఎవరితో, ఏ విధంగా, ఎందుకు రాశారు అన్నది మనకి అంతా తెలియాలి. యేసుప్రభు వారు ఆయన పరిచయం చేసినప్పుడు కొన్ని ఉపమానాలు చెప్పాడు. అది ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉండే పరిస్థితుల మీద ఆధారపడింది. అది అంజూరం చెట్టు మనకి లేదు కాబట్టి అంజూరం చెట్టు ఉపమానం మనకు అర్థం అవ్వదు. మీలో చాలామందికి అంజూరం చెట్టు చూడలేదు కాబట్టి దానికి అవగాహన అంత ఉండదు. అలాగే కొన్ని విషయాలు మనకి అర్థం కావు. కాబట్టి ముందుగా మనం అక్కడుండే పరిస్థితులు, అక్కడుండే వాతావరణం, అక్కడుండే సంస్కృతి, దాని చుట్టుపక్కల ఉన్న పరిసరాల ప్రభావం వాటి మీద ఎలా ఉంటుందో మనం కొంత తెలుసుకోవాలి. కాబట్టి సమకాల చరిత్ర, కంటెంపరీ హిస్టరీ కొంత మనకు తెలియాలి. ఎందుకంటే ఎఫ్ఎస్సి పట్టణంలో సువార్త పరిచర్య జరిగినప్పుడు అప్పటికున్న కాలంలో ఉండే పరిస్థితులు ఎలాంటివి, వ్యక్తులు ఎలాంటి వారు, పరిపాలన ఎలాంటిది, ఆర్థిక పరిస్థితులు ఎలాంటివి, భక్తి మర్యాదలు ఎలాంటివి, దేవుళ్ళు దేవతలు అనబడేవారు ఏ స్థాయిలో ఉండేవారు, ఈ విషయాలు మనకి తెలిస్తే అప్పుడు ఈ పత్రికలో రాస్తున్నప్పుడు ఆ భాగాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది.
దాన్ని మనం ఈజీగా డైజెస్ట్ చేసుకోగలం. కాబట్టి ఆ ఉద్దేశంతో సమకాల చరిత్ర కూడా మీకు తెలియజేస్తాను. ఈ ఎఫెసు అనే పట్టణం మీకు లాస్ట్ టైం నేను చెప్పాను, బైబిల్లో బ్యాక్ తిప్పితే మీకు మ్యాప్ ఉంటుంది లాస్ట్ పేజెస్లో. అందులో పౌలు పరిచర్య అనే ప్రాంతం ఆ మ్యాప్ అంతా ఇచ్చాడు, పౌలు సంచరించిన ప్రదేశాలు అని. అందులో మనం చూస్తే ఆసియా మైనర్ అని ఉంటుంది. ఆసియా మైనర్, చిన్న ఆసియా అంటారు. అందులోనే ఈ ఎఫెస్ అనే పట్టణం ఉండడం మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం దాన్ని చూస్తే ప్రస్తుత కాలంలో అది టర్కీ అంటారు. ఇందులో చాలా మందికి తెలుసు టర్కీ అని. ఈ ఎఫెస్, స్వర్ణ, లవోదికియా ఈ 7 సంఘాలు కూడా ఈ 7 సంఘాలు కూడా చిన్న ఆసియాలోనే ఉన్నాయి. మైనర్ ఏషియా అంటారు దాన్ని. ఈ మైనర్ ఏషియాలో ఈ ఎఫెస్ అనే పట్టణం మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. ఇది చాలా సమృద్ధివంతమైన, అంటే రిచ్, హెల్దీ అండ్ బ్యూటిఫుల్ సిటీ. అది ఇమోనియాలోని ప్రఖ్యాతి గల పట్టణము ఎఫెస్. ఇమోనియా అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎఫెస్ అనే పట్టణం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం లాగా, అందులో లేక వైజాగ్ డిస్టిక్లో విశాఖపట్నం లాగా ఏదో విధంగా ముఖ్య పట్టణం. ఇది స్వర్ణకు 40 మైళ్ళు దక్షిణంగా డౌన్ సౌత్లో ఉంది. స్మరణ అనే పట్టణం మీద ఉంది. మీరు అలా దాటి ముందుకు వెళ్తే యూరోప్లోకి వెళ్ళిపోతాం, ఇటలీకి వాటికి వెళ్ళిపోతాం. ఆ మీదకి వెళ్ళకుండా ఆ మీదకి వెళ్తే ఫిలిప్పి పట్టణం కూడా మీదనే ఉంది. స్మరణ, ఫిలిప్పి ఇవన్నీ కూడా ఈ దక్షిణాన 40 మైళ్ళలో ఉంది. ఇది చాలా సంతోషకరమైన, అంటే పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అక్కడ శీతోష్ణ స్థితి అలా ఉంటుంది, చల్లని వాతావరణం ఉంటుంది, చక్కటి వాతావరణం అక్కడ. ఈ వీళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ అండ్ డాన్స్, నాట్యము, సంగీతం, వీటిలో వాళ్ళు చాలా ఇష్టపూర్వకంగా ఉంటారు. ఇప్పుడే నేను ఫేస్బుక్లో చూశాను, నేను టర్కీలో ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంది. అది చాలా చక్కగా చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు అనుకోకుండా ఎందుకో ఫేస్బుక్ ఓపెన్ చేస్తే టర్కీలో ఉండే ట్రెడిషనల్ డ్యాన్స్ ఒకటి చూపించారు. బాయ్స్ అందరూ కూడా, మేల్ అందరూ కూడా ఒక చేతిని అలా పెట్టుకొని ఒకళ్ళు పట్టుకొని నాట్యం చేస్తున్నారు, ఒకళ్ళు పాడుతున్నారు, చాలా చక్కగా వాళ్ళు ఆనందిస్తున్నారు. ఇక్కడున్న స్త్రీలు ఎప్పుడు కూడా వెల్ డెకరేటెడ్ ఆభరణాలన్నీ ధరించుంటారు. స్త్రీలు చాలా అందంగా ఉంటారు, చక్కని ఆభరణాలు ధరిస్తారు. ఇది ఆసియా మైనర్లో ఉండే ఎఫెసస్ పట్టణాన్ని గురించిన కొంత వివరణ. వాళ్ళు దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్. చాలా సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా. అంతేకాకుండా ఈ పట్టణం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ. రేవు పట్టణం, బాగా ట్రేడ్ జరుగుతుంది. ఇది ఒక నది యొక్క ఒడ్డునుంది. దాని పేరు కైస్టర్ మియాండర్. కైస్టర్ మైండర్ అనే ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున ఈ యొక్క పట్టణం ఎఫెస్ అనే పట్టణం కట్టబడింది. మోస్ట్ ఆఫ్ ద సిటీస్ వర్ బిల్డ్. అయితే సముద్ర ఒడ్డును కానీ లేక నదుల ఒడ్డును కానీ బబులోన్ పట్టణం మీకు తెలుసు, నదుల ఒడ్డును కట్టబడింది. టైగ్రస్, యూఫ్రటీస్ నదుల మధ్యలోనే అవి కట్టబడ్డాయి. మన విశాఖపట్నం కూడా అలాగే సముద్ర ఒడ్డున ఉంటుంది. కలకత్తా, బొంబాయి, అలాగే కొచ్చిన్, ఇవన్నీ కూడా సముద్ర ఒడ్డు నుండే
ముఖ్య పట్టణాలు. అందులో ఈ ట్రేడ్ బాగా జరుగుతుంది, రవాణా వ్యాపారం. ఈ ఏషియా మైనర్లో ఉండే రోడ్స్ అన్నీ కూడా ఈ ఎఫెస్కి వచ్చి కలుస్తాయి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టుగా కూడా ఏషియా మైనర్లో ఉండే రోడ్స్ అన్నీ కూడా, రహదారులన్నీ కూడా ఈ పట్టణానికి వచ్చి కలుస్తాయి. అంటే అర్థమవుతుంది ఏంటంటే దిస్ ఈస్ ద మోస్ట్ సెంటర్, ట్రేడ్కి చాలా మధ్యలో ఉన్నది అని మనకి అర్థమవుతుంది. యూఫ్రటీస్, మెసొపొతేమియా, మధ్యధరా సముద్ర తీరం, కొలస్సే, లవోదికియా, గలతియా, సార్దీస్ వంటి స్థలముల మార్గములన్నీ ఎఫెస్ ద్వారానే వెళ్తాయి. ఎఫెస్ నుంచే వెళ్ళాలి ఈ ప్రాంతాలన్నిటికీ. కొలస్సేకి కానీ, లవోదికియాకి కానీ, గలతియాకి కానీ, సార్దీస్ వంటి ఈ స్థలాలకన్నిటికీ కూడా ఆన్ రోడ్ వెళ్ళాలంటే ఎఫెస్ నుంచే వెళ్ళాలి. ఇది ఇతర శ్రేష్ఠ పట్టణం ఉత్పత్తి చేయు వస్తువులు అమ్మకమునకు సంతగా, అంటే దీన్ని ఒక విధంగా చెప్పాలంటే ట్రేడ్ మార్కెట్ అక్కడ ఉంది. ట్రేడ్ మార్కెట్ మొత్తం ఇతర పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఏమన్నా కొనుక్కోవాలంటే, ఇప్పుడు మీలో చాలా మందికి వైజాగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఈ ఫ్యాన్సీ షాపుల్లోకి వెళ్ళినా వాళ్ళు ఏమంటారంటే మీరు ఎక్కడి నుంచి కొన్నారంటే బొంబే నుంచి తెచ్చేవాడి అంటారు. బట్టలు చాలా మంది కొన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారంటే బొంబే నుంచి తెచ్చేవాడు. ఇంకా కొన్ని గూడ్స్ ఉంటాయి, ఎక్కడి నుంచి తెచ్చారంటే కలకత్తా నుంచి తెచ్చామంటారు. అలాగా పట్టణాలన్నీ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి గూడ్స్ కొనుక్కునే ఒక పట్టణం ఇది. దీన్ని అందుకే ఆసియా సంత అంటారు. ఇప్పుడు బొంబాయి బిజినెస్ మార్కెట్ అలాగనమాట. వాణిజ్య పట్టణంగా పిలువబడ్డాం. దీనికి ఇవ్వబడిన ముఖ్యత్వం బట్టి దీనికి ఉన్న ట్రేడ్ని బట్టి లేక ఈ ముఖ్య పట్టణం అయిపోవడం వల్ల రోమన్ గవర్నమెంట్ జనరల్ కింగ్ ఫస్ట్ ఈ పట్టణానికి వచ్చాడు. ఇక్కడ కొంతకాలం ఉన్నాడు. He had his camp here. ఇది హెడ్ క్వార్టర్స్ గా పెట్టుకొని ఇక్కడి నుంచి రోమా ప్రభుత్వ పరిపాలకులు ఎవరైనా ఏ పట్టణానికన్నా వెళ్ళాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళేవారు అనమాట. అంతేకాకుండా ఈ గొప్ప పట్టణంలో ఉండే వస్తువులు ఇక్కడి నుంచి డైరెక్ట్ గా రోముకు వెళతా ఉండేవి. కాబట్టి ఇట్ హస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఇన్ మైనర్ ఏషియా. చిన్న ఆసియాలో చాలా ప్రాముఖ్యమైన పట్టణం, వాణిజ్య, వర్తక, వ్యాపార కూడలేదు. అందుకే దాన్ని ఆసియా సంత అన్నారు. కాబట్టి ఈ పట్టణాన్ని మనం, ఈ పత్రికను, ఈ పట్టణంలో ఉన్న సంఘాన్ని, ఆ సంఘానికి పత్రిక రాస్తున్న వ్యక్తుల్ని మనం ఇమాజిన్ చేయొచ్చు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, సపోజ్ when we go to a tribal area, our gospel preaching will be different. సబర్బన్కి వెళ్ళినప్పుడు మన గాస్పుల్ ప్రీచింగ్ డిఫరెంట్ ఉంటుంది. వేరే మనం ఇలాంటికి వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన గాస్పుల్ ప్రీచింగ్ వేరే ఉంటుంది. కాబట్టి ఈ పత్రిక రాస్తున్నప్పుడు అక్కడున్న సంస్కృతిగా, అంటే పీపుల్ ఆర్ వెల్దీ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, వెల్ కల్చర్డ్ పీపుల్. అలాంటి ప్రజల మధ్యలో పౌలు 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అక్కడ సంఘం ఏర్పడింది. ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నప్పుడు అంటే when Paul is speaking to this church, he is speaking to the members. అది అర్థం చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన మాటలు చాలా లోతుగా ఉంటాయి ఈ పత్రిక చదివినప్పుడు. అలా మనం ఆలోచించేద్దాం. అంతేకాకుండా
ఈ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే ఎఫెస్ పట్టణానికి దాన్ని ఏమంటారంటే స్వతంత్రత ఇచ్చేసింది. ఇట్ ఈస్ లైక్ ఒక విధంగా చెప్పాలంటే యూనియన్ టెరిటరీ. ఢిల్లీ ఎలాగైతే యూనియన్ టెరిటరీగా ఉంటుందో, గోవా, డయ్యూ డామన్, అలాగే పుదుచ్చేరి, పాండిచ్చేరి, ఇవన్నీ కూడా యూనియన్ టెరిటరీస్. వాటికి స్వయం ప్రతిపాలన, గవర్నర్ రూల్ ఉంటుంది అనమాట, అలాగనమాట. కాబట్టి స్వాతంత్రం ఇచ్చేశాడు. రోమా సామ్రాజ్యం ఒక పాలనా భావం అయినను దాని మంచి విధేయతల దృష్టి ఉంచుకొని ఇట్లు చేశాడు. కనుక ఈ పట్టణకు స్వతంత్ర పరిపాలన ఉండదు. దీని పరిపాలనలు పాలించట్లేదు. ఇతర పాలనా సరిహద్దుల భాగం వల్ల రోమా సైన్యం అచ్చట నిలవబడి ఉండలేదు. ఇంకొక విషయం ఏంటంటే రోమన్ సోల్జర్స్ అక్కడ లేదు. మీరు ఫిలిప్పి ఉందనుకోండి, ఫిలిప్పి ఏంటంటే రోమన్ కంటోన్మెంట్. అక్కడ రోమా సైన్యం అక్కడ ఉండేవారు. వాళ్ళ అధికారం కిందే ఉండేది పరిపాలన అంతా కూడా. వేరే ఎఫెసి పట్టణానికి అలాంటిది లేదు. వాళ్ళ ప్రజలు వాళ్ళని సొంతంగా వాళ్ళ పరిపాలన చేసుకునేవారు. కాబట్టి ఎఫెసి పట్టణానికి వెళ్ళినప్పుడు రోమన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమి అంత ఉండదు వాళ్ళ మీద. ఫిలిప్పి పట్టణంలో ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళది, రోమన్స్దే. ఇట్టి స్వతంత్ర పట్టణమును పరిపాలకులు విచారించుతందురు. దాదాపు సంవత్సరానికి ఒకసారి రోమా గవర్నమెంట్ పరిపాలకులు ఏం చేస్తారంటే, ఒక దినం అందరూ వారి సమిష్ట పరిపాలనను అచ్చడికి వచ్చి చక్రవర్తితో తమకు గల సన్మానం చూపుదురు. వీటికి బయట ఆసియా పాలకులకు జరుపట్లో ఈ పట్టణం ప్రత్యేకగాంచింది. సంవత్సరానికి ఒకసారి రోమాలో ఉండే పరిపాలకులందరూ ఈ పట్టణానికి వస్తారు. దే విల్ హావ్ ఎ బిగ్ సెలబ్రేషన్ ఓవర్ దే. మిగిలిన పట్టణాలకు అలాంటిది లేదు. కాబట్టి దీన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక పట్టణంగా దీన్ని ఉంచేశారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ పట్టణం యొక్క ప్రాముఖ్యతలు మనం చూస్తే, ఇది రాజకీయము, వాణిజ్యం మొదలగు వాటిపైన, మత స్థితి అందులో ప్రఖ్యాతి కలదు. అంటే ఇక్కడ పాలిటిక్స్ ఉన్నాయి, ట్రేడ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ వెరీ రిలీజియస్, మతాశక్తి కలదు. ఇక్కడ డయానా, ఎద్రియన్ అని అంటారు. అను అర్తమీ దేవి యొక్క దేవాలయం ఎఫెసు నందు ఉంది. మీరు చూడండి, ఆ దేవత యొక్క గుడిని, హద్రియన్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ ఓల్డ్ 7 వండర్స్ లో, పాత 7 అద్భుతాలు, ప్రపంచ వింతలు అని అంటారు చూసారా, ఆ ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒకటి టెంపుల్ ఆఫ్ డయానా. ఈ డయానా గురించి మీకు తర్వాత నేను ఇంకా వివరణ ఇస్తాను. మీరు కావాలంటే హద్రియన్ గురించి కానీ డయానా గురించి కూడా మీరు కూడా నెట్లోకి వెళ్ళచ్చు. ఇందులో ఉండే దేవత ఎలా ఉంటుంది అని అంటే, ఈ దేవతను కూడా మీకు చూపిస్తాను. ఈ ఎవరు డయానా, దేవత డయానా ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు చూడండి, ఇదో ఫుల్ ఆఫ్ గోల్డ్ డయానా. ఈమె వర్జిన్, కన్య. ఈ 7 వింతల్లో, పాతకాలం వింతల్లో ఒక వింత అయిన హెద్రియన్ టెంపుల్ అది. ఈ పట్టణానికి ఇది ఒక ఫేమస్ అన్నమాట. డయానా అను అర్తమీ దేవి యొక్క దేవాలయం.
ఈ దేవాలయం దాని డిస్క్రిప్షన్ మీకు అవసరం లేదు. ఈ దేవాలయం ఎన్ని అడుగులు ఎత్తు కట్టారు, ఎన్ని అడుగులు వెడల్పు, అవి మీకు అవసరం లేదు. అందులో ఉంది, కానీ దాన్ని నేను చెప్పను. కానీ ఇందులో ఒక వింత ఉంది. ఏంటంటే దీనికి 60 అడుగుల ఎత్తుగల స్తంభములు 120 ఉన్నాయి. ఈ టెంపుల్కి 60 అడుగుల ఎత్తు కలిగిన 120 స్తంభాలు ఉన్నాయి. మీరు కావాలంటే నెట్లో మీరు చూడొచ్చు. నెట్లోకి వెళ్ళి హద్రియన్ టెంపుల్ ఇన్ ఎఫెసస్ అని కొట్టండి. ఎఫెసస్లో ఉన్న హద్రియన్ టెంపుల్ యొక్క వివరణ ఉంటుంది. అందులో 120 ఉన్నాయి. ఈ ఒక్కొక్క స్తంభములకు ఒక్కొక్క రాజు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అది 120 ఈ 60 ఫీట్ ఆ స్తంభాలు కూడా ఒక్కొక్క రాజు బహుమానం చేశాడు. అందుకే వాటిలో 36 స్తంభములు బంగారు రేకు చేత కప్పబడి ఉన్నాయి. ఒక్కొక్క పిల్లలకి కూడా బంగారాన్ని పొదిగించారు. కాస్ట్లీ టెంపుల్ అది. పూర్వకాల దేవాలయములపై ఉన్న కేంద్ర భాగం కప్పబడి ఉండును. దాని ప్రకారం గోడలు తెరచి ఉండును. దయాన్ని యొక్క ఆరాధన గురించి మాత్రం కానీ రోమారాజుల ఆరాధన కొరకే కట్టబడిన దేవాలయం గురించి ఇవి ఎఫెసు పొగడబడింది. దానికి ఉన్న మంచి పేరు దేని వల్ల అంటే దాన్ని ఎప్పుడు కూడా ప్రజలు పొగడేవారు. దేని కొరకంటే ఈ దేవాలయం దయాల యొక్క ఆరాధన గురించి చాలా గొప్పగా పొగుడుకునేవారు. రోమారాజుల ఆరాధన కొరకే కట్టబడిన దేవాలయం గురించి, ఈ టెంపుల్స్ గురించి మంచి పేరు ఉంది. నీరో, రోమా చక్రవర్తి అయిన నీరో, క్లౌడియా, క్షత్రియుడు జెలేరియస్ మొదలగు కైసరు పేర్లో పలు దేవాలయంలో అచ్చట కనిపించను. ఇంకో విధంగా చెప్పాలంటే విగ్రహారాధనే బాగా శక్తివంతమైంది. అంటే ఈ పట్టణాన్ని పౌలు అక్కడ సంఘం ప్రారంభించేటప్పటికీ ఆ పట్టణంలో విగ్రహారాధన ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఒక విధంగా చెప్పాలంటే విగ్రహారాధన బట్టి ఆ ఊరికి ఒక పేరు వచ్చింది, సిటీ ఆఫ్ టెంపుల్స్ అన్నట్టుగా. డయానా, అర్తమియస్ దేవి, ఈ దేవి యొక్క ఆ మూర్తి అక్కడ ఉండాలి, ఆ బొమ్మ అక్కడ ఉండాలి. ఈమె ఏంటంటే గాడెస్ ఆఫ్ ఫర్టిలిటీ. లేక పిల్లలు పుట్టిన వారు ఎవరన్నా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, ఆ మొక్కుంటే పిల్లలు పుడతారు. అంటే పిల్లలను పుట్టించగలిగే శక్తి ఆమెకుంది అని. కాబట్టి ఎక్కడైతే భక్తి ఉంటుందో ఆ భక్తి చుట్టూ మూఢనమ్మకాలు ఉంటాయి. ఇక్కడ భయంకరమైన ఈ ఊర్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇక్కడ ఆ దినాలలో ఇప్పుడు మనం కడుతున్న రేకులు, తాయితులు, మంత్రములు, మంత్రగాళ్ళ చేత మంత్రించిన ప్రార్థనలు కలిగిన తోళ్ళు, డయానా దేవి యొక్క పేరు పెట్టబడిన ఎఫెస్సు అక్షరములు ప్రసిద్ధి చెందినవి. డయానా బొమ్మ, దాని మీద ఎఫెస్ అనే చెక్కబడిన ఆ రేకులు. వీటిని కొనుక్కోవడానికి ప్రపంచంలో ఉన్న ఆ దినాల్లో ఉన్న ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అక్కడికి వచ్చేవారు. ఇవి కొనుక్కొని వెళ్ళేవారు. అంటే ఇవేంటంటే రోగులు ఇది కట్టుకుంటే స్వస్థ వస్తుందని, దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయని, మీరు బిజినెస్లో ఉంటే మంచి విజయం సాధిస్తారని, ఆటల్లో ఉంటే మంచి విజయం సాధిస్తారని కట్టుకుంటా ఉంటారు కదా. స్పోర్ట్స్ మ్యాన్ అందరూ కూడా చేతులకి నేను 20 కడతా ఉంటాను. ఇక్కడేమో తాయెత్తులు ఉంటాయి. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు బాగా సక్సెస్ అవుతారని. అలాంటివన్నీ నమ్మి వీటిని కొనుటకు అప్పటి వరల్డ్లో ప్రతి ఒక్కరు కూడా ఎఫెస్ పట్టణానికి వెళ్ళేవారట. రిచ్ పీపుల్ అందరూ కూడా ఆ యొక్క తాయెత్తులు,
ఆ మంత్రపు తాళ్ళు అవన్నీ తాయిత్తులు కొనుక్కోవడానికి వెళ్ళేవారు. ఎఫెసస్ అనేది ఒక బాగా డివోషనల్ ప్లేస్. మత పిచ్చి వాళ్ళు అక్కడ ఉన్నారు. అలాంటి ప్రాంతంలో పౌలు ఈ సువార్త ప్రకటించాడు. అద్భుతం ఏంటంటే అలాంటి ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి అక్కడ కొంతమంది విశ్వాసాలు ఏర్పడ్డారు. అక్కడ ఒక సంఘం ప్రారంభించబడింది. ఒక విధంగా చెప్పాలంటే తిమోతి అక్కడ మొట్టమొదటి కాపరి, తర్వాత యోహాన్ అక్కడ కాపరిగా చేశాడు. ద మోస్ట్ ఫేమస్ చర్చ్ అక్కడే ఉంది. అందుకే 7 సంఘాల గురించి రాసినప్పుడు మొట్టమొదట ఎఫెసస్ సంఘాన్ని గురించే యేసుప్రభు వారు యోహాను దర్శనంలో బోధించాడు. కాబట్టి ఈ ఇక్కడ ఇట్స్ రిలీజియస్ సెంటర్. ఎంత ట్రేడ్ ఉందో అంత భక్తి మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి ప్రజలకి. డబ్బులు ఉన్నవాడికి నమ్మకాలు ఎక్కువ ఉంటాయి, డబ్బులు లేనివాడికి ఏ నమ్మకం ఉండదు. డబ్బులు ఉన్నవాడికి ఎవడైనా ఎదురొస్తే వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తాడు. డబ్బులు లేనివాడికి ఎవడొచ్చినా పర్లేదు, ఎవడన్నా ఏదైనా ఇస్తాడని ముందుకెళ్తాడు. అంతే. ఈరోజు మనం అందరం కూడా వీఆర్ సరౌండెడ్ బై దిస్. డబ్బులు ఉన్నాయి, డబ్బులు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన భక్తి ఎందుకొరకో తెలుసండి అనకూడదు, కానీ మన భక్తి మన ఆరోగ్యం కొరకు, మన ఆయుష్ కొరకు, మన ఉద్యోగాల కొరకు, మన పిల్లల కొరకు. ఇంతే. దేవుని మీద భక్తి కాదు. సాడ్ టు సే, బట్ అంతకన్నా మనం ఇంకేం చేయలేము. అది పరిస్థితి అలాగ అయిపోయింది. కాంప్లిసెన్సీ. మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఆలోచించేయండి. ఈ మాటలు నేను ఏదో ఎవరి గురించో చెప్పట్లా, మనందరి గురించి చెప్పుకుంటున్నాను. నా గురించి, మనందరి గురించి. మన భక్తి మన ఆరోగ్యం కొరకే అయితే, మన భక్తి మన ఆయుష్ కొరకే అయితే, మన భక్తి మన ధనాన్ని కాపాడడం కొరకే, మన ఉద్యోగాలు ప్రమోషన్ అవ్వడం కొరకే అయితే, ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న వాళ్ళ భక్తికి మనకి ఏం తేడా ఉండదు. ఓకే, అది అక్కడ ఉంచుతాం. ఇక్కడ ఈ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారు అంటే దే ఆర్ మిక్స్డ్ పీపుల్. ఎందుకంటే ట్రేడ్ ఎక్కడ ఉండదో పీపుల్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్. అన్ని వైపుల నుండి ప్రజలు వస్తారు కాబట్టి అదొక మిక్స్డ్ మిశ్రిత జనం అక్కడ ఉన్నారు. వారు 6 రకములైన ప్రజల సమూహం ఉండి, వారిలో ఒక సమూహం గ్రీకులు రాకడానికి ముందు అచ్చట జీవించిన ఆదివాసులు, అంటే నేటివ్ ఎఫిషియన్స్. మనకి భారతదేశంలో కూడా నేటివ్ ఇండియన్స్ ఉండేవారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మైగ్రేటెడ్ పీపుల్, ఆరియన్స్. వీళ్ళందరూ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతదేశస్తులు కాదు. అక్కడ అసలు చరిత్ర, భారతదేశం చరిత్ర చాలా మందికి తెలియదు. నేటివ్ ఇండియన్స్ ఆర్ ద్రవిడియన్స్. వాళ్ళు లేరు ఇప్పుడు, వాళ్ళని వెళ్ళగొట్టేశారు ఆరియన్స్ వచ్చి. ఈ ద్రవిడియన్స్ నేమో రాక్షసులుగా, ఆరియన్స్ నేమో దేవతలుగా చరిత్ర సృష్టించారు. మనం చదువుకున్న చరిత్ర అదే. ఇప్పుడు మనకి జ్ఞానం తక్కువయ్యి చదువు లేక ఒక విధంగా చెప్పాలంటే మనం ఎవరు కూడా మనకి తెలియదు. నేటివ్ ఇండియన్స్ ఆర్ వెరీ లెస్. వైజాగ్ ఉందనుకోండి, వైజాగ్లో నేటివ్ వైజాగ్స్ ఎవరు లేరు. నేటివ్ వైజాగ్స్ ఎవరంటే ఇది చిన్న జాలారి ఇసుక దెబ్బ, ఇది ఫిషర్మ్యాన్ ఉండే ఒక చిన్న రేవు ఇది, అంతే. వచ్చిన వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే ఎఫెస్ పట్టణంలో కూడా 6 రకాలైన ప్రజలు మైగ్రేట్ అయ్యి అక్కడికి వచ్చారు. ఆ నేటివ్ ఇండియన్స్, ఆ నేటివ్ ఎఫిషియన్స్ అనేవాళ్ళు ఒక తెగ. మరి ఇప్పుడు సమయం 40 నిమిషాలు అవుతుంది కాబట్టి నేను దీన్ని ఇప్పుడు ముగిస్తాను. వచ్చే వారం దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. ఏముందా? పర్వాలేదా? ఓకే, అయితే నేను ఇంకొక 5 minutes నేను కంటిన్యూ అవుతాను. 45 minutes వరకు మనం చెప్పుకుందాం. ఈ మొదటి వారు మరియు సమూహం ఏథెన్స్ నుండి వలస వచ్చిన వారు. అదర్ పీపుల్ ఎవరంటే ఎఫిషియన్లో ఉన్న నేటివ్ పీపుల్. అంతేకాకుండా పక్కనే దగ్గరలో ఏథెన్స్ అనే సిటీ ఉంది. ఆ ఏథెన్స్ నుంచి వచ్చిన వారు. మూడవ వారు గ్రీకులు. గ్రీకులు యూదుల నుండి విభాగింపబడి వచ్చిన వారు.
దయానా దేవాలయం మతమునకు ప్రసిద్ధి చెందినట్లు జాగ్రత్త వినండి, ఈ దయానా టెంపుల్ మతానికి ప్రసిద్ధి చెందింది. మతానికి ప్రసిద్ధి చెందిన చోట్లల్లా కూడా ప్రజలకు కూడుతారు కాబట్టి, మనీ ట్రేడ్ అంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి, వ్యాపారం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా అక్కడ నేరాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాదు ఈ ఎఫెసు పట్టణం మతానికే కాదు నేరాలకు కూడా ప్రసిద్ధి. అంతేకాకుండా మరి రిచర్ లైఫ్, ఈయన ప్రవర్తన అంటే డబ్బులు బాగా ఎక్కువైపోయి ప్రజలకి భయంకరమైన ఇమ్మోరల్ లైఫ్ దయానా పేరు చెప్పుకొని అక్కడ జీవిస్తూ ఉండేవారు. ఇక్కడున్న ఒక నమ్మకం ఏంటంటే, ఎలాంటి క్రైమ్ చేసినోడైనా, ఎలాంటి నేరం చేసినోడైనా, ఎలాంటి పాపం చేసినోడైనా, తప్పు చేసినోడైనా వాడు కానీ దయానా టెంపుల్ దగ్గరికి వచ్చి ఆవిడకి కనబడితే అని నేరపోదు. ఒకవేళ ఆ వ్యక్తి ఒక మర్డర్ చేసి వచ్చి దయానా టెంపుల్ యొక్క ఆ దయానా కాళ్ళు పట్టుకుంటే అక్కడి నుంచి ఎవడో ఆయన పట్టుకెళ్ళడానికి కాదు, ఏ పోలీసుడు పట్టుకెళ్ళడానికి కాదు. ఒక విధంగా అతను సేవ్ అయిపోయినట్టే. ఇంకా అతన్ని శిక్షించడానికి వీలుండదు. అంతేకాకుండా ఈ దేవాలయంలో దగ్గర 1000 మంది టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు. దేవదాసీలు అని మన భారతదేశంలో ఉండేది. దేవదాసి పిల్లల్ని, ఆడపిల్లలు ఉంటే వాళ్ళని పెంచలేకపోతే, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేకపోతే ఆ దినాల్లో వాళ్ళు దేవాలయానికి అర్పితం చేసేసేవారు. ఈ దేవాలయంలో వాళ్ళు దేవాలయానికి అర్పితం, దేవుడికి అర్పితం అయిపోయేవారు. వాళ్ళు దేవుడికి అర్పితం అయిపోతే అక్కడ దేవాలయంలో ఉండే పూజారులు వాళ్ళు కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాడుకునేవారు. దే వర్ కాల్డ్ టెంపుల్ ప్రాస్టిట్యూట్స్, దేవదాసీలు. దేవాలయంలో దగ్గర 1000 మంది ఉండేవారు. మన భారతదేశంలో కూడా ఈ దేవదాసి వ్యవస్థ ఉండేది. ఈ దేవదాసి వ్యవస్థను నిర్మూలన చేయడానికి ఒక యవనస్తురాలు, వింటున్న మీరు మీ యవన బిడ్డలకి ఈ విషయాన్ని చెప్పండి. ఎమీ కెరమైకల్ అనే అమ్మాయి, ఆమె తన జీవితం అంతా దారపోసింది ఈ దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి. భారతదేశంలో స్త్రీలు పిల్లల్ని కనలేక, ఆపరేషన్ చేయించుకోవాలంటే పురుషుల దగ్గరికి వెళ్ళలేక ప్రాణాలు అర్పిస్తుంటే, అలాంటి వారి బాధను చూసి అలాంటి వారి కొరకు అమెరికా వెళ్ళి మెడిసిన్ చేసి, గైనకాలజీ చేసి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఒక ఆసుపత్రిని, మెటర్నిటీ ఆసుపత్రిని ఓపెన్ చేసిన యువస్ కంటర్. ఈరోజు సిఎంసి వెల్లూరు భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్ అది. దాన్ని ప్రారంభించింది ఒక యవనస్తురాలు, దాస్ కంటర్. ఆమె వాళ్ళ నాన్నగారితో, వాళ్ళ నాన్నగారు బాగులేనప్పుడు చూడడానికి భారతదేశానికి వచ్చి, ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన 2 ప్రెగ్నెంట్ విమెన్, బికాజ్ ఈజ్ ఎ మేల్ డాక్టర్, ఆపరేషన్ చేయడానికి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే వాళ్ళు చనిపోవడం చూసి ఆమె చలించిపోయి చదువుకొని వచ్చి మళ్ళా ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేసింది. అలాగా దేవదాసి వ్యవస్థను రూపుమాపడానికి భారతదేశానికి ఎంఏ కెరమైకల్ అనే ఆవిడ వచ్చి తన జీవితాన్ని అంతా కూడా ఈ పని నిమిత్తం పెట్టింది. అలాగా దయానా టెంపుల్లో దగ్గర 1000 మంది టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉండేవారు. హీనకరమైన సేవయే దేవాలయ పవిత్రత అని వారు పోగొట్టడం విచిత్రంగా ఉండేది. అక్కడ ఈ హీనమైన కార్యాలు చేస్తే అదే పవిత్రత, దాన్ని వాళ్ళు చాలా పవిత్రంగా ఎంచేవారు. ఆ హీనమైన చర్యలు, ఆ వేశ్య, ఆ వ్యభిచార వృత్తే వాళ్ళకి పవిత్రతగా అనిపించేది. మిశ్రిత జనము నేరస్తుల ఆశ్రయం. ఈ పట్టణంలో ఉండే గొప్పతనం ఏంటంటే మిశ్రిత జనం, నేరస్తుల ఆశ్రయం,
దేవాలయ హీన ప్రవర్తన మొదలైన అన్నివి ఏకమై ఎఫెసును ఒక అక్రమంతో నిండిన పట్టణముగా మార్చెను. అంటే క్రమము లేని పట్టణం. దో ఇట్ ఈస్ రిచ్, బ్యూటిఫుల్, సౌందర్యవంత, సంతోషకరమైన, భక్తి కలిగిన, రాజకీయమైన ముఖ్య పట్టణమైన, ఒక విధంగా చెప్పాలంటే క్రమం లేని భయంకరమైన పాపంతో నిండిపోయిన పట్టణం. అలాంటి పట్టణంలో పౌలు పరిచయం చేశాడు 3 సంవత్సరాలు ఉండి. అక్కడ చిన్న సంఘాన్ని ప్రారంభించాడు. ఆ సంఘంలో ఉన్న వారికి ఈ యొక్క స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. స్వార్థ ప్రకటించి రక్షింపబడిన వారికి ఈ పత్రిక ఆయన యాక్చువల్గా ఆయన చూడాలి. ఆ పత్రిక రాసేటప్పటికి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆయన చూడలేదు, కానీ అక్కడ కూర్చిన విషయాలు విని ఆ పత్రిక రాశాడు. ఆ పత్రికను మనం ధ్యానం చేసుకున్నాం. వచ్చే వారం ఇంకా ఈ కంటెంపరీ సమకాల చరిత్రను ఇంకొద్దిగా ధ్యానం చేసుకుని తర్వాత కాలంలో మనం బుక్లోకి ఎంటర్ అవుతాం. బుక్ పరిచయాన్ని కూడా మీకు ఇస్తాను, ఈ టెక్స్ట్ పరిచయాన్ని తర్వాత. ముందు ఈరోజు మనం చదువుకున్న విషయాలు ఏంటంటే సమకాలిక చరిత్ర. ఎఫెస్ పట్టణం ఎక్కడ కట్టబడింది, ఎక్కడుంది, దాని యొక్క వివరణ ఏంటి, అక్కడున్న ప్రజలు ఎవరు, అక్కడున్న మత రాజకీయ పరిస్థితులు ఎలాంటివి, వాటి గురించి చెప్పి కంక్లూజన్ ఏంటంటే ఈ సంఘం ఏర్పడబడింది ఎక్కడంటే మూర్ఖమైన వ్యభిచార తరం ఉన్న ఒక్క జనం మధ్యలో ఈ సంఘం ప్రారంభించబడింది. దీన్ని మనం నెక్స్ట్ వీక్ మిగిలిన విషయాన్ని చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మీకు ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే దేవుని మహాకృపను బట్టి ఈరోజు సైన్స్ బాగా పెరిగింది. నెట్లో మీరు ఎఫెస్ పట్టణాన్ని గురించి హిస్టరీ అబౌట్ ఎఫెసస్ అని కానీ, ఎద్రియన్ అని కానీ, లేకపోతే డయానా అని కానీ మీరు ఏం కొట్టినా యూ విల్ గెట్ ఇంకా డీటెయిల్డ్గా మీకు హిస్టరీ వస్తుంది. నేను చెప్పిన దానికన్నా ఎక్కువ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. కాబట్టి మీరు చదువుకోండి, దీని గురించి కొంత వివరణ మీకు తెలుస్తుంది. మనం కలిసి దీన్ని ధ్యానించి ఆత్మీయంగా తర్వాత కాలంలో వాక్య ధ్యానాన్ని బట్టి దీవించబడదాం. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చేది. మీకు ఏమైనా ప్రశ్నలు జవాబులు ఉంటే మీరు ఫోన్ నెంబర్ కింద ఇవ్వబడుతుంది, మీరు అడిగి తెలుసుకోవచ్చు. దేవుడి మాటలు దీవించిందాక ప్రార్థన చేసుకుందాం. మిత్రులు ప్రియుడు ఒక తండ్రి, ప్రేమించి ఈ రాత్రి వేళలో మాకు ఈ యొక్క వాక్య ధ్యానంలో మమ్మల్ని ఎంతవరకు నడిపించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు మేము ధ్యానం చేయడం ద్వారా ఎఫెసు పత్రికను మేము ధ్యానం చేసేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ని కూడా మేము జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్న వాతావరణ కాంటెక్స్చువల్గా మేము ధ్యానం చేస్తే అది మాకు బాగా అర్థమవుతుంది. కాబట్టి దాని వివరణ ఇచ్చాం. మరి వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. రాబోయే దినాల్లో ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కానీ సరైన అవగాహన మా అందరికి వచ్చినట్లు కృప చూపమని ఇంతవరకు మా తోటి నడిపించిన దేవానికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి, సమాధానం సదా మీకు మీ కుటుంబాలు తోడేటి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.